వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో విడత మొదటి రోజు ప్రశాంతం. ముహూర్తాల కోసం అభ్యర్థుల నిరీక్షణ. మిగిలి ఉన్న 2 రోజుల గడువు. కొత్త పంచాయతీలను యువకులకే కేటాయించాలి. అనుభవం ఉన్నవారు ఉంటే అభివృద్ధి చెందుతోంది. ఫత్తేపూర్ వాసుల మనోగతం. ఎడపల్లి, రెంజల్, కోటగిరిలో భారీగా నమోదైన నామినేషన్లు. మంచి గడియ కోసం ఎదురు చూస్తున్న పోటీదారులు. కేంద్రాల వద్ద బందోబస్తు. వ్యవసాయం అంటే మాటలు కాదు కొడక, ఏడవడం నేర్చుకో అన్న రోజులకు స్వస్తి. బురద నుండి బువ్వను తీసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అంకాపూర్పై బ్యూరో రిపోర్ట్. చిల్లర పైసలు చూడాలని ఉందా? అయితే పెద్దగుట్టకు వెళ్దాం. చలామణిలో లేని నాణ్యాలతో వ్యాపారం. స్పెషల్ ఫోకస్. మంచి పని చేసే ముందు భగవంతుని సంకల్పం కావాలి. అలాగే మంచి ముహూర్తం కలిగి ఉండాలి. అప్పుడే ఆ పనులలో రాణిస్తామని నమ్మిన వారు ఎందరో. ఇంటి నుండి బయటకు వెళ్తున్న సమయంలో దేవునికి దండం పెట్టుకుని అంతా మంచే జరగాలని ఆలోచిస్తారు. నాస్తికుల విషయం వేరే అనుకోండి. 5 సంవత్సరాల పరిపాలన అందించే పదవి కోసం పోటీ పడుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. 5 నెలల అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సైతం 3 దశలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ నామినేషన్ ఘట్టం ముగిసింది. రెండవ దశ నామినేషన్ ఘట్టం బోధన్ డివిజన్లో ఆరంభమైంది. డివిజన్ పరిధిలోని బోధన్, రెంజల్, ఎడపల్లి, వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాలు పంచాయతీలకు అనుగుణంగా నామినేషన్ కేంద్రాలను తెరిచారు. డివిజన్లో 142 గ్రామ పంచాయతీలు, 1279 వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించడానికి బోధన్లో 8 నామినేషన్ కేంద్రాలను తెరిచారు. సాలురాలో 2, బోధన్లో 3, కల్దుర్కి, పెగడపల్లి, అలాగే కోటగిరిలోని 28 పంచాయతీలకు 7 కేంద్రాలు, రెంజల్లో 4 కేంద్రాలు, ఎడపల్లిలో 4, వర్నీలో 6, రుద్రూర్లో 2 నామినేషన్ కేంద్రాలు శుక్రవారం ఉదయం ఆరంభమయ్యాయి. అయితే మొదటి రోజు నామినేషన్లు భారీగా నమోదు కాలేదు. మధ్యాహ్నం వరకు కేంద్రాలు కాస్త జనం లేక వెలవెలబోయాయి. మధ్యాహ్నం అనంతరం పలు చోట్ల నామినేషన్లు వేశారు. సాలురా పరిధిలో మహిళా సంఘం భవన్లో ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాలకు చెందిన సర్పంచి మరియు వార్డు సభ్యుల నామపత్రాలను అందజేశారు. అలాగే సాలురా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సాలురా, ఫత్తేపూర్, తడ్గెల్లి గ్రామాలకు చెందిన వారు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మరో 2 రోజుల గడువు మిగిలి ఉండటంతో నామినేషన్లు వేసేవారు జాతక చక్రం, రాశిఫలం, నక్షత్రం మీదుగా ఏ సమయంలో నామినేషన్ వేస్తే అనుకూలంగా ఉంటుందని పంచాంగం చూపించుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో తీసుకువచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారం నామినేషన్ పత్రాన్ని తప్పులు లేకుండా పూర్తి చేసి అధికారులకు అందిస్తారు. ఈ మొదటి ఘట్టం ముగియగానే పరిశీలన అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జనవరి 25న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఫలితం వెలువడుతోంది. మొత్తం మీద బోధన్ డివిజన్లో పంచాయతీ హడావిడి మొదలైంది. రెండో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. బోధన్ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో నామినేషన్ కేంద్రాలను తెరిచారు. ఎడపల్లి, రెంజల్, కోటగిరి మండలాల్లో నామినేషన్ల పర్వం మొదటి రోజు ముగిసింది. ఎడపల్లి మండల కేంద్రంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను 4 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎడపల్లిలో 2, జాన్కంపేట్, ఠానాకలాన్ గ్రామాల్లో ఈ కేంద్రాలను తెరిచి నామపత్రాలను స్వీకరించారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యుల కొరకు తెరిచిన కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ శాతం మంది అభ్యర్థులు ముహూర్త బలం చూసుకొని అనుచరులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య భారీ హంగామాతో నామినేషన్ వేసేందుకు నిర్ణయించారు. నామినేషన్ పత్రాలలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శుక్రవారం ఏఆర్పీ క్యాంప్ సర్పంచ్ అభ్యర్థిగా గంగన్న గారి అలేఖ్య మహేష్ గౌడ్ ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. అలాగే వడ్డేపల్లికి చెందిన శ్రీధర్, ఆయన భార్య నళిని అనుచరులతో కలిసి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. పోచారం గ్రామానికి చెందిన నీరడి రవి, బద్దుళ్ల ముత్తన్నలు తమ మద్దతుదారులతో నామినేషన్ కేంద్రానికి చేరుకొని పత్రాలను అందజేశారు. ఎడపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాస్ నామినేషన్ వేశారు. నెహ్రూ నగర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రస్తుతం ఎంపీటీసీ ఇమ్రాన్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రోజు ఎడపల్లి మండలంలో హడావుడి మొదలైంది. ఇదిలా ఉండగా రెంజల్ మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో సాటాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వికార్ పాషా నామినేషన్ దాఖలు చేశారు. మహిళల కోలాహలంతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి ఏర్పడింది. బాగేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా లోకేష్ గౌడ్, దూపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సాయిరెడ్డి, రెంజల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం మీద మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రెంజల్ మండలంలో పంచాయతీల ఎన్నికల హడావిడి మరో 2 రోజుల్లో నామినేషన్ ఘట్టం పూర్తి కానుంది. మొత్తం మీద పోటీదారుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అది ఓ భూతల స్వర్గం. ప్రతి రైతు ఇంటి ముందు కార్లే. గుడిసెలేని తెలంగాణ పల్లె ఇది. ఇక్కడ పేదలకు తెల్ల రేషన్ కార్డులు లేవు. ఊరంతా సీసీ రోడ్లు, గ్రామానికి 2 వైపులా 2 కిలోమీటర్ల పొడవు హైమాస్ లైట్లు. పాలేరుకు కూడా సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చే జీతభత్యాలు ఇచ్చే రైతులున్నారు. అది అమెరికానో, సోవియట్ రష్యానో, చెగువెరా రణం చేసిన క్యూబా కాదు. నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లె. అదే అంకాపూర్. వ్యవసాయ రంగంలో రాణిస్తున్న అంకాపూర్పై బ్యూరో రిపోర్ట్. ఇది నిండు మనసున్న తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం. ఇది ఒక తెలంగాణ పల్లె. పల్లె అంటే మామూలు పల్లె కాదు. బురద పొలం నుండి బువ్వను మాత్రం కాదు, బంగారం పండించే బిడ్డలున్న నేల. ఈ ప్రాంతం అమెరికా వరకు రికార్డుకెక్కింది. వ్యవసాయం ఎలా చేయాలో నేర్పుతూ ప్రపంచానికే ప్రయోగశాలగా నిలుస్తోంది. భూమిని నమ్ముకున్న బ్రతుకులు పచ్చగా ఎలా బ్రతకాలో బ్రతికి చూపిస్తున్నారు. ఇక్కడి మట్టి బిడ్డలు వ్యవసాయం చేయడం అంటే ఏడుపు అనే అర్థాన్ని మార్చి కొత్త నిర్వచనాన్నిస్తున్నారు. పసిడి పంటలతో విలాసిల్లుతున్న ఆ పల్లె నిండు మనసులున్న నిజామాబాద్లో ఉన్న అంకాపూర్ గ్రామం. ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆ పల్లె పేరే అంకాపూర్. అంకాపూర్ అమెరికా వరకు ఎలా ఎదిగిందబ్బా అన్న విషయాన్ని ఒక్కసారిగా చూద్దాం. అంకాపూర్ అలాంటి ఊరు కాదు. అంకాపూర్ అమెరికా వరకు ఎదిగిందంటే దాని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వారికి వ్యవసాయం చేయడం రాదని దుష్ప్రచారం చేస్తున్న సీమాంధ్ర నాయకుల్ని చేరేసిన ఊరు ఇది. ఈ గ్రామాన్ని సందర్శించిన వారు ఇది తెలంగాణ పల్లె అంటే నమ్మరు. ఆంధ్ర వారే కాదు, అమెరికా సైంటిస్టులకు సైతం అర్థం కాని విషయం. మెట్ట ప్రాంతంలో పంట ఎలా పండించాలో నేర్పిస్తున్నారు. ప్రాజెక్టు లేని గడ్డ మీద వ్యవసాయం చేయడం ఎలానో చేసి చూపెడుతున్నారు. అలా పాడి పంటలతో ఈ ఊరు అలరారుతోంది. మట్టిలో నుండి మాణిక్యాలు తీయడం ఈ ఊరి ప్రత్యేకత. ఆహార పంటలతో పాటు వ్యాపార పంటలు పండించి బురద నుండి లక్షల రూపాయల దిగుబడిని సాధిస్తున్నారు. ఉన్న 2-3 ఎకరాల భూమిలో తోటి రైతులతో పోటీపడి అందని నీటితో పోటీపడి అద్భుత దిగుబడి సాధిస్తున్నారు.
మెట్ట ప్రాంతంలో పంటలను సాగు చేస్తూ లోకానికి సవాల్ విసురుతున్నారు. పశువుల కోసం వేసే గడ్డి కోసం కార్లలో వ్యవసాయ పొలాలకు వెళ్లి గడ్డి కోసుకొని వస్తారంటే వారు ఎంత ఎదిగారో చెప్పాల్సిన అవసరం లేదు. అంకాపూర్ తెలంగాణకు ఓ నమూనా చిత్రం. సంవత్సరానికి 3 నుండి 4 పంటలు పండించే రైతులున్నారు. రైతుల వద్ద పాలేరులుగా పనిచేసే కూలీలకు సైతం అందమైన భవంతులు కట్టిస్తారు. ఇక్కడి రైతులు లక్షల రూపాయల పసిడి పంటలను పండించి అగ్రికల్చర్ BSc చదివే వారికి వ్యవసాయం నేర్పుతారు. వారి పిల్లలను అమెరికా, లండన్ దేశాలలో చదివిస్తారు. అంటే వారికి ఎంతటి దమ్ముందో అర్థం చేసుకోవచ్చు. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే వ్యవసాయ సాగులో వీరు దిట్ట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందనడంలో అతిశయోక్తి కాదు. వ్యవసాయం అంటే మాటలు కాదు, ఏడవడం నేర్చుకోకూడక అన్న సామెతని కాలం చెల్లించారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు వీరికి అనువుగా లేకున్నా నమ్మిన రంగంలో డ్రిప్ ఇరిగేషన్తో కొద్దిపాటి భూమి సాగులోకి తేవడానికి పోటీతత్వం. వీరు కష్టపడి పంట తీయడంలో పోటీ పడతారు. తర్వాత అందరూ కలిసి ఉండి ఒకరిళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లి ఆప్యాయంగా ఉంటారు. తెలంగాణ వ్యవసాయంలో ఓ క్షేత్రంగా అంకాపూర్ చరిత్ర సృష్టిస్తోంది. మొక్కజొన్న, సజ్జ, స్వీట్ కార్న్లు పండించడంతో పాటు అంతర్ పంటల సాగు చేస్తారు. మొక్కజొన్న, సజ్జ, స్వీట్ కార్న్లు పండించడంతో పాటు అంతర్ పంటల సాగు చేస్తారు. విత్తనాల కోసం ఎదుటి వారిపై ఆధారపడకుండా పండించిన ధాన్యం నుండి విత్తనాలను తయారు చేయడానికి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పుకున్నారు. ఇది అంకాపూర్ విశిష్టత. కోటగిరిలో పంచాయతీ నామినేషన్ల జోరు ఊపందుకుంది. మొదటి రోజు 40 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ పడ్డారు. 54 మంది వార్డు సభ్యుల కోసం నామినేషన్ వేశారు. మరో 2 రోజుల వ్యవధిలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కోటగిరి మండల కేంద్రంలో 7 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోటగిరి నామినేషన్ కేంద్రంలో కోటగిరి, రాంపూర్ గ్రామాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించారు. ఎత్తుండాలో వల్లభపూర్, యాద్గార్పూర్, కారేగాంలో హంగర్గా ఫారం, హెగ్డోలి, చేతన్ నగర్, కల్లూరులో లింగాపూర్, జల్లపల్లి ఫారం, జల్లపల్లి, కొత్తపల్లిలో దేవునిగుట్ట తాండా, బస్వాపూర్, అడ్కస్పల్లి, సుద్దులం, ఎక్లాస్పూర్, సుద్దులం తాండా, పొతంగల్లో కొడిచెర్ల, సులేమాన్ ఫారంలో రానంపల్లి, చిక్కడపల్లి, సిద్ధాపూర్, రాయ్కూర్ క్యాంప్ గ్రామాల అభ్యర్థుల నుండి నామపత్రాలను స్వీకరిస్తారు. కొత్తపల్లి సర్పంచ్ స్థానానికి 5, 6 వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. కారేగాంకు సర్పంచ్ స్థానానికి 1, కోటగిరికి 3, ఎత్తొండ గ్రామానికి 6 సభ్యులు సర్పంచ్ స్థానానికి పోటీలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ద్వారకా నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 19వ వార్షికోత్సవానికి సిద్ధమవుతోంది. 19 వసంతాల క్రితం వెలిసిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రతి గురువారం ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బోధన్ పట్టణంలోని ద్వారకామాయిలో 19 వసంతాల క్రితం సద్గురువు సాయినాథుణ్ణి శరత్ బాబూజీ స్వహస్తాలతో ప్రతిష్ఠించారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల కొంగు బంగారంగా ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. అందులో భాగంగా జనవరి 7 నుండి 14 వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు మధ్యాహ్నం సాయిబాబా సచ్చరిత్ర పారాయణము జరుపుతున్నారు. ఈ నెల 15న ఆలయ నవదశ 19వ వార్షికోత్సవం జరపబడునని భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉదయం పూట అభిషేకం, బాబా నామస్మరణ, హారతి, తదనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పురవీధులలో గురుదేవుల చిత్రపటాల ఊరేగింపు, రాత్రికి సత్సంగం, శేషహారతి నిర్వహించబడునని ఆలయ ధర్మకర్తల మండలి తెలిపింది. శ్రీ అఖిల భారత భగవద్గీత ప్రచార మండలి బోధన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయ వార్షికోత్సవం జరపబడునని చెప్పారు.
పరిపాలనా సౌకర్యార్థం సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జనాభా ఉన్న గ్రామంలో మరో పంచాయతీలో విలీనమై ఉండటం వల్ల అవి కాస్త ఆమ్లెట్ గ్రామాలుగా, వార్డులుగా మిగిలిపోయాయి. తెలంగాణ సర్కార్ ఈ ఇబ్బందులను గుర్తించి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. బోధన్ డివిజన్లో కొన్ని కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. నూతనంగా పంచాయతీ ఏర్పడ్డ గ్రామాలలో సంబరాలు జరుపుకున్నారు. యువతరానికి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరుకున్నారు. తాండాలు, గూడాలు, ఆమ్లెట్ గ్రామాలకు పంచాయతీ హోదా దక్కింది. బోధన్ మండలంలో 8 గ్రామాలకు స్వయం పరిపాలన చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇన్నాళ్లుగా ఓ పంచాయతీలో భాగమైన ఈ గ్రామాలకు పంచాయతీ హోదా దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువకులకు ప్రాధాన్యం కల్పించాలని ఫత్తేపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి వచ్చిన నిధులతో గ్రామాభివృద్ధి, ప్రజలకు అవసరమైన పనులు జరుపుతామని తెలిపారు. మరికొందరు అనుభవం కలిగిన పెద్దలకు అవకాశం కల్పిస్తే వారి అనుభవంతో గ్రామాల అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి నూతన పంచాయతీల ఏర్పాటు జరిగింది. పూర్తి స్థాయి భవనాలు లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పరిపాలన కొనసాగుతోంది. 25న జరిగే ఎన్నికల ఫలితాల అనంతరం ఫిబ్రవరిలో నూతన పాలక వర్గం కొలువుదీరుతోంది. దీంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. బోధన్లో 8 పంచాయతీలు, ఎడపల్లిలో 3, రెంజల్లో 4 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడ్డ ఫత్తేపూర్ అభివృద్ధికి యువతకు అవకాశం కల్పించాలని కొందరు, అనుభవం కలిగిన వారికి అవకాశం కల్పించాలని మరికొందరు అంటున్నారు. ఫత్తేపూర్ గ్రామ జనాభా సుమారుగా 1000 ఉండగా ఓటర్లు 500 వరకు ఉన్నారు. గ్రామంలో బడి, గుడి, మినీ వాటర్ ట్యాంక్ మరియు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరిగింది. పేరు సయ్యద్ గౌస్, మాది ఫత్తేపూర్ గ్రామం. ఈ చిన్న విలేజ్లో ఇంతకుముందు సాలూరులో కమాండ్ ఉండే ఈ పంచాయతీ. ఇప్పుడు మాకు సపరేట్ కేసీఆర్ గారు చేశారు, మన ఎమ్మెల్యే షకీల్ గారు చేశారు. ఇది చాలా బాగుంది. అయినా కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని పనులు ఆగిపోయినా కానీ ఇప్పుడు ఇంతకుముందు తిరిగే సర్పంచ్ కోసం మేము అందరూ ఉమ్మడిగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఇద్దరు వేరే అయిపోయేటట్టు ఉన్నారు. అందు గురించి ఏమంది పాత మనిషి మా అమీర్ అని ఉంటారు, ఉప సర్పంచ్ ఇంతకుముందు. ఇప్పుడు సర్పంచ్గా ఎన్నుకోవాలని మేము చాలా పిల్లలు లేచి పనుల కోసం చూస్తాడు కానీ పైసల కోసం చూడడు ఈ మనిషి. పొద్దున్న లేచి మన ఇంటి పని ఉంటే మనం వాళ్ళ ఇంటికి పోవాలి కానీ ఆయనే మన ఇంటికి వచ్చి పనులు చేస్తాడు. అందుకోసం ఈ అమీర్ గారికి మేము సీసీ రోడ్లు, మోరీలు, ఒక మన ఏమంటారు వాటర్ ట్యాంకు చేద్దామని లేదు. మాకు కళ్యాణ మండపం ఒకటి మహిళా మండలి ఇది లేదు కాబట్టి అవి 2 చేయించుకుందామని ఒక మంచి వ్యక్తిని అభిప్రాయం చేస్తున్నాం. మా ఊళ్ళో పంచాయతీ ఆఫీస్ కూడా లేదు. పంచాయతీ ఆఫీస్ లేక స్కూల్లో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోనే వాడుకుంటున్నాము. మాకేందంటే మాకు పంచాయతీ ఆఫీస్ ఒక కట్టియాలని కేసీఆర్ గారికి, మా షకీల్ గారికి కోరుతున్నాం. ప్రత్యేక పంచాయతీ పాలక వర్గంతో గ్రామం మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. దీంతో ఫత్తేపూర్లో సందడి నెలకొంది. ఫత్తేపూర్ వాసులు సాలురాలు ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామపత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలలో పార్టీలో కొనసాగుతున్న వారు పోటీకి సిద్ధమంటున్నారు. ఇదే తంతు అన్ని నూతన గ్రామ పంచాయతీలలో కొనసాగుతోంది. ఫత్తేపూర్ గ్రామం, బోధన్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా ఊరిలో మొత్తం జనాభా చూసుకుంటే 950 వరకు ఉంటారు. దగ్గర సుమారు 1000 వరకు ఉంటారు. అదేవిధంగా ఓటర్ జనాభా వచ్చేసరికి
496 వరకు 500 వరకు ఓటర్ జనాభా ఉంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం వేరుపడిన తర్వాత ఏదైతే కొత్త చట్టం మన పంచాయతీరాజ్ చట్టంలో చేర్చి కొత్త జీపీని ఏవైతే మన సీఎం కేసీఆర్ గారు కేటాయించడం జరిగిందో అందులో మా ఫతేపూర్ గ్రామం ఒకటి కొత్త పంచాయతీగా ఏర్పడడం జరిగింది. గతంలో మా ఫతేపూర్ గ్రామం అదేవిధంగా మేజర్ పంచాయతీ అయినటువంటి సాలూరా గ్రామం కింద మేము ఆమ్లెట్ విలేజ్గా ఉన్నాం. ఇప్పుడు కొత్త పంచాయతీ అవ్వడం వల్ల మాకు చాలా లాభాలు జరుగుతూ ఉంటాయి. గతంలో ఏంటంటే ఏ పంచాయతీ సమస్య వచ్చినా ఏదైనా పంచాయతీలో మాట్లాడాలన్నా పక్క గ్రామమైనటువంటి సాలూరా గ్రామానికి వెళ్ళి సమస్యలు చెప్పాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు మా ఫతేపూర్ గ్రామంలోనే పంచాయతీ ఏర్పడడం వలన మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం అని మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఏదైతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ ఎలక్షన్లో ఏవైతే కొత్త పంచాయతీలు ఏర్పడినాయో అందులో యువతకు ప్రధాన అవకాశాలు ప్రజలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కొందరు నిరుద్యోగులు గతంలో ఇల్లిటరేట్ కూడా కొందరు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా సర్పంచ్ అయిన రోజులు ఉన్నాయి. కానీ యువతరం ఈరోజు సర్పంచులుగా ఏర్పడి మన సొంత విలేజ్ని మేము అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నాం. మున్నూరు కాపులు రాజకీయంగా విద్యలో రాణించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి పిలుపునిచ్చారు. కులస్తులు ఎదుగుతుంటే వారిని లాగే ప్రయత్నం మన కులస్తులే చేస్తున్నారని చెప్పారు. మన సామాజిక వర్గం నుండి 4 ఎమ్మెల్యేలుగా సేవలందించారని ఆయన చెప్పారు. పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం ముద్రించిన క్యాలెండర్ను రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆరంభించారు. తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఉప్పు సంతోష్, బీర్కూర్ శంకర్లు కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. వ్యవసాయ ఆధారితంపై జీవనం గడిపే మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్య, రాజకీయంగా రాణించి ఆర్థిక పరంగా ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో మున్నూరు కాపు కులస్తులకు చెందిన వారు 4 ఎమ్మెల్యేలు ఉండేవారని, గత సర్కారులో తానొక్కడినే ఉన్నానని చెప్పారు. ఎదిగేవాడిని లాగే ప్రయత్నం చేయకుండా అందరూ ప్రోత్సాహం కల్పించి మున్నూరు కాపులు ముందుకు సాగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. అడ్డంకులన్నీ కూడా దాటేస్తూ ఈ స్థాయికి రావాలి. కాబట్టి మనము సమాజంలో విద్యాపరంగా ఎదగాలి, రాజకీయ పరంగా ఎదగాలి. రాజకీయ పరంగా చూస్తే నేను చూస్తున్నాను, గత 10 ఏళ్ల కింద నిజామాబాద్ జిల్లాలో 4 మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేస్, ఒకరు నేను, డి శ్రీనివాస్ గారు, మరొకరు లలిత గారు, మరొకరు అంజనేయులు గారు ఈ జిల్లాలో ఉంటుంది. గత సంవత్సరంలో కేవలం ఒక్కరు ఉన్నారు. ఎవరైతే మన కులంకు చెందినటువంటి పెద్ద మనుషులు వాళ్ళే మన కులంలో ఎదిగే వాళ్ళని ఎదిగే కూడా చేస్తున్నారు. కొంతమంది పెద్ద పాము గారు, చిన్న పాము గారు చేసినట్టు అలా కాకుండా ఎవరు కూడా సహకరించుకుంటే వల్ల జిల్లాలో మనకున్నటువంటి సంఖ్య ఏ కులానికి లేదు అనుకుంటా. ముందుగా కులానికి జిల్లాలో 4% ఉన్నటువంటి వ్యక్తులు, 4%, 5%, 6% వ్యక్తులు జిల్లాలో 5. మాకు 1 పైసా, 2 పైసాలు, 3 పైసాలు అంటే ఎంతో గొప్ప. అలాంటిది 10 రూపాయలు ఇస్తున్నా మారం చేస్తున్నావేంటి అని పెద్దలు కొప్పడతారు. అటు తర్వాత ఆ పిల్లవాడు ఆలోచిస్తే 1, 2, 3 పైసాలేంటి అని కాస్త ఆలోచనలో తేలుతారు. ఇంతెందుకండి, చిన్నపిల్లల్లో చాలామందికి 10, 20, 25, 50 పైసలు తెలియకుండా పోయాయి. ఈ పైసలు మాత్రం భద్రంగా ఉన్నాయండి. వీటిని చూడాలంటే మనం ఓ చోటికి వెళ్లాల్సిందే. ఏంటా ఊరనుకుంటున్నారా? సరే వెళ్దాం పదండి. చిల్లర స్టోరీపై స్పెషల్ రిపోర్ట్. హజ్రత్ సయ్యద్ షా దర్గా ఇది వర్ణి మండలంలో ఉంది. దీన్నే పెద్దగుట్టగా పిలుస్తారు. ఉత్తర తెలంగాణలో అత్యంత పుణ్యక్షేత్రం కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ నుండి భక్తులొస్తారు. సంవత్సరానికో మారు జరిగే సందల్కు పెద్ద సంఖ్యలో భక్తులొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దర్గాలు, ప్రార్థనా మందిరాల వద్ద దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుందని నమ్మకం. కానీ ప్రస్తుతం రూపాయి, 2 అటుపైనే ఉండడంతో పరిమితంగా దానం చేస్తుంటారు. కానీ బడాపహడ్లో మాత్రం అలా కాదు. అందరికీ దానం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అదెలాగో తెలుసుకోవాలనుందా? ఇలాగండి, రూపాయి నాణ్యమిస్తే 70 పైసల చిల్లరిస్తారు. ఇందులో 5, 10, 20, 25 పైసల చిల్లరుంటాయి. ఒకరు కేవలం 1 రూపాయి చిల్లరను తీసుకోరు.
10, 20 రూపాయల చిల్లర తీసుకొని వాటిని అక్కడున్న వారికి దానం చేస్తారు. ప్రొద్దుపోయిన అనంతరం వచ్చిన దానం డబ్బులను చిల్లరందించిన వ్యక్తికి అందించి చలామణిలో ఉన్న నాణాలు పొందుతారు. వ్యాపారానికి వ్యాపారం, పనికి పని రెండూ కలిసొస్తున్నాయి. చలామణి కాని చిల్లర డబ్బులుంటే పెద్ద గుట్టకు తీసుకెళ్లి దానం చేయండి, లేదా చిల్లరను మార్చుకొని చలామణి డబ్బులు మిషన్ భగీరథ పైపులు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. అందుకోసం పైప్ లైన్ తెప్పించి నిల్వ ఉంచారు. కోటగిరి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైపులను నిల్వ ఉంచారు. 2.5 అంగుళాలు 1.5 అంగుళాల HDPE పైపులున్నాయి. అనుకోకుండా పైపులు నిల్వ చేసిన స్థానం నుండి పొగ రావడంతో అక్కడే కబడ్డీ ఆడుతున్న వారు స్పందించి పైపులను లాగేశారు. స్థానిక పోలీసులతో పాటు మిషన్ భగీరథ కాంట్రాక్టర్కు సమాచారం అందించారు. చుట్టాలుగా ఉన్న వాటిని బయటకు తీయడంతో పెద్ద ఆస్తి నష్టం తగ్గింది. ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను ఆర్పేశారు. సుమారుగా 1,60,000 ఆస్తి నష్టం జరిగిందని అంచనాకొచ్చారు. కబడ్డీ పోటీలు వినాయక నగర్లో నిర్ణయించాము. ఈ అగ్ని ప్రమాదం మనకు తెలియగానే మా కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ అగ్ని ప్రమాదాన్ని ఈ పైపులన్నీ కూడా మనకు ఎక్కడెక్కడ గుంజేయడం జరిగింది. ఈ కబడ్డీ టోర్నమెంట్ లేకుంటే కనుక ఈ పైపులన్నీ కాలిపోయే ప్రమాదం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో విడత మొదటి రోజు ప్రశాంతం. ముహూర్తాల కోసం అభ్యర్థుల నిరీక్షణ. మిగిలి ఉన్న 2 రోజుల గడువు. కొత్త పంచాయతీలను యువకులకే కేటాయించాలి. అనుభవం ఉన్నవారు ఉంటే అభివృద్ధి చెందుతోంది. ఫత్తేపూర్ వాసుల మనోగతం. ఎడపల్లి, రెంజల్, కోటగిరిలో భారీగా నమోదైన నామినేషన్లు. మంచి గడియ కోసం ఎదురు చూస్తున్న పోటీదారులు. కేంద్రాల వద్ద బందోబస్తు. వ్యవసాయం అంటే మాటలు కాదు కొడక, ఏడవడం నేర్చుకో అన్న రోజులకు స్వస్తి. బురద నుండి బువ్వను తీసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అంకాపూర్పై బ్యూరో రిపోర్ట్. చిల్లర పైసలు చూడాలని ఉందా? అయితే పెద్దగుట్టకు వెళ్దాం. చలామణిలో లేని నాణ్యాలతో వ్యాపారం. స్పెషల్ ఫోకస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.